హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ వీడియోలో పీసీఓడితో నా 15 ఇయర్స్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకున్నా కదా! ఇప్పుడు నేను ఎమోషనల్‌గా ఈ 15 ఇయర్స్ నుంచి ఏం ఫేస్ చేస్తున్నానో చెప్తానండి. ఫేషియల్ హెయిర్ అంటే భయం, వెయిట్ గెయిన్ అవుతున్నానన్న భయం, హెయిర్ ఫాల్ అవుతుందని భయం, ఫేస్ మీద యాక్నీ వస్తుందన్న భయం, వీటిలన్నిటితో ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలంటే భయం, వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అంటారన్న భయం. ఇదన్నీ పక్కన పెడితే నీరసం అనేది ఇక మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం కింద వచ్చేస్తదండి. పొద్దున్నే లెగలేము. ఎంత రెస్ట్ తీసుకున్నా ఎప్పుడూ నీరసంగానే ఉంటుంది. అందరూ బద్ధకం అనుకుంటారు. బట్ ఇట్స్ ఫ్యాటిగ్. అండ్ నెక్స్ట్ వచ్చి పీరియడ్ రావడమే గ్రేట్ అండి. మళ్ళీ పీరియడ్ బ్లీడింగ్ అవ్వడం ఒక టాస్క్. మళ్ళీ ఆ బ్లీడింగ్ వల్ల క్రాంప్స్ అవ్వడం ఒక టాస్క్. ఈ క్రాంప్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడొస్తది అన్నది ట్రాక్ చేసుకోవడానికి ఒక టాస్క్. ఇట్లా మనమంతా మైండ్ ప్రిపేర్ చేసుకొని ఉండాలండి. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ అన్నీ ఆహ్, మన వల్ల కాకపోయినా మనకు అది ఉంది కాబట్టి మనం ఫేస్ చేస్తున్నాం. సో, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. నెక్స్ట్ వచ్చి నేను ఇదంతా ఆలోచించిన తర్వాత వై కాంట్ వి చేంజ్ ఇట్ అన్న ఒక థాట్ వచ్చింది రీసెంట్‌గా. సో, అప్పటినుంచి నేను డైట్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఈ డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా బాడీలో నేను చాలా చేంజెస్ గమనించానండి. ఫస్ట్ అయితే వెయిట్ లాస్. నేను ఆల్మోస్ట్ అరౌండ్ 5 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. వితిన్ 1 వీక్. సో, ఈ 5 కేజీస్ ఈజీ అంటారా అంటే నో. ఎందుకంటే ఈ ఫుడ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ ఏది చేసినా నేను ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈజీ కాదు. బట్ ఎంజాయ్ చేస్తూ చేశాను. యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా ఫు డైట్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టమే. బట్ స్టిల్ ఐ ప్రిఫర్ డూయింగ్ మై ఓన్ మీల్స్. సో, సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేసుకోవద్దు. యూ ఆర్ ద ఫస్ట్ ప్రియారిటీ ఫర్ యువర్ సెల్ఫ్.